బంగ్లాదేశ్ హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులందరినీ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ స్పష్టం చేశారు. అన్ని విశ్వాసాల వారికి ఇక్కడ స్థానం ఉందని, కొండ మైదాన ప్రాంత ప్రజలందరిది నేల బంగ్లాదేశ్ అని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సమ్మిళిత సమాజం కోసం తన వద్ద విజన్ ఉందని పేర్కొన్నారు. 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి గురువారం తారిక్ బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే చెప్పులు లేకుండా అడుగుపెట్టి నేలను ముద్దాడారు. ఎయిర్పోర్టు నుంచి ఆయన నేరుగా జూలై 36 ఎక్స్ప్రెస్ వేలో ఏర్పాటు చేసిన పార్టీ సభలో పాల్గొన్న తారిక్ వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 1971లో ఒకసారి, 2024 జూలైలో మరోసారి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని సాధించుకున్నామని తారిక్ అన్నారు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు బీఎన్పీ అవిశ్రాంతంగా పనిచేస్తుందన్నారు. ఈ పోరాటానికి తనతో అందరూ కలిసి రావాలని ప్రజలను తారిక్ కోరారు.